కొంతమంది హీరోయిన్లు ఉంటారు. వాళ్ళు చేసింది కేవలం కొన్ని సినిమాలు మాత్రమే కావచ్చు, కానీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. వీళ్ళు పోషించిన పాత్రని అంత తేలికగా మర్చిపోలేరు. అందంతో ఆకట్టుకునే వాళ్ళు కొందరైతే నటనతో ఆకట్టుకున్న వాళ్ళు మరికొందరు. అలా నటనతో ఆకట్టుకున్న హీరోయిన్స్ లో ఒకరు కమలిని ముఖర్జీ. వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయిలాగా, మన పక్కింటి అమ్మాయిలాగా ఉంటుంది. ఈమె ఫిర్ మిలేంగే అనే బాలీవుడ్ సినిమా ద్వారా వెండితెర ఆరంగేట్రం చేసింది. తర్వాత తెలుగులో ఈమె శేఖర్ కమ్ల దర్శకత్వం వహించిన ఆనంద్ అనే సినిమా ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయింది. ఇక ఫస్ట్ సినిమాతోనే ఈమె తన అందంతో, అభినయంతో మన ఆడియన్స్ మనసు దోచుకుంది. కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా ఆమెకు వరుసగా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఎక్కువగా ఈమె శేఖర్ కమ్ముల సినిమాలోనే కనిపిస్తూ ఉండేది. ఆనంద్ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇది కూడా కమర్షియల్ గా హిట్. కమలిని ముఖర్జీకి మంచి పేరు తెచ్చింది. ఇక తర్వాత పెళ్లైంది కానీ, క్లాస్మేట్స్, హ్యాపీ డేస్ వంటి సినిమాల్లో నటించి మరింత దగ్గరైంది. 2014వ సంవత్సరంలో రిలీజ్ అయిన రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలే సినిమా ఈమెకు తెలుగులో చివరి చిత్రం. తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించలేదు. 2016వ సంవత్సరంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా పులిమురుగన్ ఈమె లాస్ట్ సినిమా. తర్వాత మళ్లీ ఆమె మీడియాకి కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా ఆమె అందుబాటులో లేదు. అయితే 2 ఏళ్ల క్రితం ఈమె ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంది. ఆ ఫంక్షన్ లో కమలిని ముఖర్జీ లుక్ చూసిన ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడ్డంత పైనైంది. చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగిన కమలిని ముఖర్జీ ఈమెనా, ఇలా తయారైందేంటి, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అని చూసిన ప్రతి ఒక్కరికి అనిపించక తప్పదు. ఆ స్థాయిలో మారిపోయింది ఈ క్రేజీ హీరోయిన్. మీరు కూడా ఆమె లుక్స్ ని ఒకసారి చూసేయచ్చు.